కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకి ఏముంటది? వాళ్ళకు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం, వాళ్ళకు రాష్ట్రం గురించి ఆలోచించేటోళ్ళు కాదు. వాళ్ళ కథ ఎంతసేపు ఓడ దాటేదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప కథ ఉంటుంది. మీరు చూడలేదా? కాంగ్రెస్ వాళ్ళు పోయినసారి ఎలక్షన్లల్లా ఇదే అక్కడపేట ఊర్లలోకి వచ్చి మీ చేతులల్లో మొక్కిర్రు, మీ కాళ్ళల్లో మొక్కిర్రు. 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలైతే అన్నారా లేదా? మరి 100 రోజులు పోయి ఇప్పుడు దాదాపు 150 రోజులైంది. వచ్చినాయా? 150 రోజులైనాయి. వచ్చినాయా? గద్దెనెక్కగానే మొదటి సంతకం రుణమాఫీ మీద అన్నారు, మొదటి సంతకం 6 గ్యారెంటీల మీద అన్నారు. ఎంత జూటా మాటలు మాట్లాడుతుండ్రు. 6 అయిపోయినాయి, 6 అయిపోయినాయి అని లంగ మాటలు చెప్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ నాయకులు. నేను అడుగుతున్న అక్క చెల్లెలను, 6 మొదటిది మహాలక్ష్మి. అక్క చెల్లెలకు 1వ తారీఖు నాడు బ్యాంకులల్లో 2500 వేస్తామన్నారు. పడ్డాయా ఎవరికన్నా? అక్కడ 1 తారీఖు 2500 వేస్తామని ప్రియాంక గాంధీ వచ్చి హుస్నాబాద్ లో చెప్పింది కదా, పడ్డాయా? మరి 6 అయినాయి అంటాడు. మహాలక్ష్మి మహామోసం. రెండవది రైతులకు 15,000 రైతు బంధు, వడ్లకు మక్కలకు 500 బోనస్, కౌలు రైతులకు 15,000. వచ్చినాయా వాళ్ళకన్నా? రైతులకు మోసం. మూడవది మా అవ్వ తాతలకు కేసీఆర్ 2,000 ఇచ్చిండు, మేము రాగా 4,000 ఇస్తా అన్నాడు. పడ్డాయావా? 4,000 పడ్డాయా? 4,000 మాట దేవుడు అరుగు. మధ్యలో జనవరి నెలల ఇచ్చే 2,000 కూడా ఎగరగొట్టిండు. అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. వెనకటికి వాళ్ళు సామెత అన్నారు. ఇచ్చే 2,000 ఎగ్గొట్టలే జనవరిలో. ఎప్పుడేం చెప్పిండ్రు? ఇక మేము వస్తున్నాం అవ్వా, డిసెంబర్ రాగానే 4,000. నీ మన్మడొచ్చి కాళ్ళు ఒత్తుతాడు. ఎంత ముద్దుగా చెప్పిండు. మరి 4,000 4,000 ఎగబెట్టిండా లేదా? 4,000 ఎగబెట్టిండు. ఐదవది మా విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అన్నాడు. నిరుద్యోగ యువతకు నెలకు 4,000 ఇస్తా అన్నాడు. వచ్చిందా తమ్మి? పేదలకు ఇండ్లు అన్నాడు. ఒక్కరికన్నా వచ్చినారే? మరి ఎన్ని అబద్ధాలు చెప్పిండు. నేను ఒక మాట అంట, ఊర్లో ఎవరైనా చెక్ ఇస్తారు, చెక్ బౌన్స్ అయితే ఏమైతుంది? చెక్ బౌన్స్ అయితే శిక్ష పడుతుందా పడదా? మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది. కాంగ్రెస్ వాళ్ళ బాండ్ పేపర్ బౌన్స్ కాలే? 100 రోజుల్లో అన్ని చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఓట్లేసి గద్దెనెక్కి 100 రోజులు దాటినా ఇవాళ ఒక్కటి కూడా ఇయ్యని కాంగ్రెస్ పార్టీకి శిక్ష పడాలనా వద్దా? మీరే చెప్పండి. శిక్ష పడాలనా వద్దా? ఈ మధ్య టీవీ పెడితే ఏం కనబడుతుంది? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. దేవుని మీద ఓట్లు నయా నాటకం. అప్పుడేమో ప్రామిసరీ నోటు, ఇప్పుడేమో గాడ్ ప్రామిస్. దేవుడి మీద ఒట్లు పెట్టురు కొడుకులు. అంటే గాడ్ ప్రామిసులు పెట్టి మోసం చేస్తున్నారు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ అబద్ధాలు చెప్పి రైతులను, మహిళల్ని, అందరినీ మోసం చేసింది. ఈ మధ్య ఇంకో మాట అన్నారు, మేం గెలిస్తే కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఇస్తామన్నారు. వచ్చిందా? ఈ కాంగ్రెస్ వాళ్ళ పుణ్యం ఏందో కానీ వీళ్ళు గద్దెనెక్కినాక 50,000 తులం ఉన్న బంగారం 75,000 అయింది. అయిందా లేదా? కందిపప్పు 170 రూపాయలు అయింది. సిమెంట్ బస్తా 60 రూపాయలు పెరిగింది. కంకర పెరిగింది. ఇసుక దొరకలేదు. నిత్యావసర వస్తువుల ధరలు అయితే పెరిగినాయి. పేదలకు సాయం చేయలే. బాధ కలిగేది ఏంటంటే కేసీఆర్ ఉండగా ఇచ్చినవి కూడా ఒక్కటొక్కటి పోతున్నాయి. ఏదైనా నువ్వు మంచిగా చేస్తావు, మార్పు అంటే కొత్తగా ఇస్తావని జనం ఆశపడ్డారు. కొత్తవి దేవుడెరుగు. దవాఖానా పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. మంచినీళ్లు మున్పట్లెక్కి వస్తలేవు. కళ్యాణ లక్ష్మి చెక్కులు బంద్ అయిపోయినాయి. కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. అవ్వ తాతలకు జనవరి నెల పింఛన్ ఎగ్గొట్టిండు. మరి ఇదేనా మార్పు? మార్పు అంటే ఏంటిది? ఏమొచ్చింది ప్రజలకని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రాజెక్టులు కట్టింది మనం, ఇవాళ పనులు చేసింది మనం. గౌరవేలి ప్రాజెక్టును ఇదే కాంగ్రెస్ వాళ్ళు అడ్డం పడ్డా అడ్డంకులు తొలగించి 8 టీఎంసీలతో రిజర్వాయర్ను పూర్తి చేశాం. పంప్ హౌస్ పూర్తయింది. నీళ్లు పోయించినాం. గౌరవేలిలా 98% పని అయిపోయింది. ఇక 2 పైసలది అంతే. ఆల్రెడీ పంప్ హౌస్ అయింది, ప్రాజెక్ట్ అయింది, నీళ్లు పోసినాం. ఇంత కాలువ తవ్వితే పొలాలకు నీళ్లు వచ్చేదే ఉన్నది.
ఇంకా 2 పైసల పని శాత కాదు అవి కాంగ్రెస్ వాళ్ళకు. అయితలేదు వాళ్ళతోటి. మీరు ఎన్ని అడ్డంకులు పెట్టిండ్రు, అయ్యో ఈ ప్యాకేజ్ ఆ ప్యాకేజ్ అని కారం పొడి కొట్టుకుంటా లొల్లులు పెట్టి అడ్డం పడ్డారు. అయినా నేను మా సతీష్ అన్న చెప్తే స్పెషల్ ప్యాకేజ్ ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గౌరవెల్లిలో స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి దాన్ని పూర్తి చేసినాం. ఇలా ఆలోచించాలి. ఎక్కడికి ఆగ్రబిడ ఎండ బాగా కొడుతుంది పాప. గోవిందా గోవిందా అని పాట వచ్చింది విన్నారా ఈ మధ్యలో మీరు? కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అన్ని గోవింద అవుతున్నాయా లేవా? రైతు బంధు పడ్డానే అందరికీ. కరోనా ఉన్నప్పుడు కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ టైం మీద మీకు రైతు బంధు వేసిండు. ఈ కాంగ్రెస్ వాడు వచ్చినాక కళ్ళాళ్లకు వడ్లు వచ్చినాయి, ఇంకా పురాగ రైతు బంధు వల్లే. ఎంత బేకారు గవర్నమెంట్ అయినా నమ్ముదామా? ఇవాళ మీరే చెప్పాలి. ఇప్పుడు